ఈ ప్రాపంచిక జీవితంలో వచ్చేటటువంటి నష్టాలు, కష్టాలు, సమస్యల ద్వారా మనము ఫిత్నాకి గురి చేయబడతాము, పరీక్షించబడతాము. ఈ పరీక్షలో కూడా మనము సఫలీకృతం కావాలి. మనం సమాజంలో చూస్తుంటాము, కొంతమందికి ఆడపిల్లల్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది, మరికొంతమందికి మగపిల్లల్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా పరీక్షనే. అలాగే మనకు వచ్చేటటువంటి సమస్యలు, కొంతమందికి సమస్య అదేమిటి, నేను గడ్డం పెట్టిన కారణంగా నాకు వివాహం అవటం లేదు. ప్రతి ఒక్కరూ వస్తున్నారు, వారికి నేను వివాహం చేసుకునేబోయే అబ్బాయి లేదా నాకు అల్లుడుగా వచ్చే అబ్బాయికి ఎట్టి పరిస్థితుల్లో గడ్డం అనేది ఉండకూడదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రారంభించేస్తారు. ఇప్పుడే ఈ వయసులోనే 20 సంవత్సరాల వయసులోనే గడ్డం పెట్టవలసిన అవసరం ఏముంది? వివాహం అయిపోయి 50 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత అప్పుడు గడ్డం పెట్టవచ్చు. ఇప్పుడు వివాహం అవటం లేదు కదా, కాబట్టి గడ్డం తీసేయండి అంటారు. ఇదొక సమస్య. మరికొంతమందికి ధనం ఎక్కువ సంపాదించేవారు కావాలి, అది హలాలైనా హరామైనా ఏమీ ఆలోచన లేదు, ఇదొక సమస్య. ఇలా అనేక రకాల సమస్యలు మనం సమాజంలో చూస్తుంటాము. ఈ సమస్యల కారణంగా సమాజంలో ఎవరైతే సమస్యల్లో చిక్కుకొని ఉంటారో అప్పుడు అసలైనటువంటి పరీక్ష ప్రారంభమవుతుంది. ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధువులు అందరూ వచ్చి తెలియజేసే విషయాలు ఏమిటి అంటే, నీకు ఏదైతే సమస్య ఉందో, నీకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం నుండి బయటపడాలి అన్నా, లాభంలోకి రావాలి అన్నా నీవు ఏం చేయి, ఇగో ఫలానా ప్రదేశానికి వెళ్ళి షిర్క్ చేయి, ఫలానా దర్గా దగ్గరికి వెళ్ళు, ఫలానా బాబా గారి దగ్గరికి వెళ్ళు, ఫలానా పనులు చేయి అని అన్నీ కూడా షిర్క్ సంబంధించిన పనులు తెలియజేస్తుంటారు. సోదరులారా, వీరి గురించి సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. వమినన్ నాసి మన్ యాబుదుల్లాహ అలా హర్ఫిన్. ప్రజల్లో మరికొంతమంది ఉన్నారు, వారు ఎలాంటి వారంటే వారు ఒక అంచున నిలబడి ఆరాధిస్తుంటారు. అంటే ఒక ఎడ్జ్లో నిలబడతారు, బౌండరీ దగ్గర నిలబడతారు. నిలబడి ఫైన్ అసాబహు ఖైరు నిత్మఅన్నబిహి, తమకేదన్నా లాభం కలిగితే ఆరాధన పట్ల సంతృప్తి చెందుతారు. వైన్ అసాబతహు ఫిత్నతు నిన్కలబ అలా వజిహి, వారికి ఏదైనా ఆపద వచ్చి పడితే మాత్రము వెంటనే ముఖం తిప్పేసుకుంటారు. అల్లాహ్ అక్బర్. వారికి లాభం జరిగితే ఆరాధన చేస్తారు, నష్టం వాటిల్లగానే ముఖం త్రిప్పేసుకుంటారు అని తెలియజేసి ఆ తర్వాత అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఖసిరత్ దునియా వల్ ఆఖిరా జాలిక హువల్ ఖుస్రానుల్ ముబీన్. అలాంటి వారు ప్రాపంచిక జీవితంలోను మరియు పరలోక జీవితంలోను పూర్తిగా నష్టపోయేవారు వీరే. అల్లాహ్ అక్బర్. వారికి లాభం జరిగితే అల్లాహ్ను ఆరాధిస్తారు, వారికి నష్టం కలిగితే వారు వారి యొక్క ముఖం తిప్పేసుకుంటారు. ఇలాంటి వారు ప్రాపంచిక జీవితంలోను మరియు పరలోక జీవితంలోను రెండు విధాలుగా నష్టపోయేవారు అని సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ ఇహలోక జీవితంలో ఏవైతే మనపై కష్టాలు వస్తున్నాయో, నష్టాలు వస్తున్నాయో వాటి పట్ల సహనం వహించాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసిన కారణంగా మీపై ఆపదలు కానీ, నష్టాలు కానీ, కష్టాలు కానీ వస్తే అవి అల్లాహ్ మీకు ఇచ్చినటువంటి శిక్ష. ఒకవేళ మీరు సరైన మార్గంలో ఉన్నారు, అయినప్పటికీ మీపై ఆపదలు వస్తే అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. అదైతే శిక్ష, ఇదైతే పరీక్ష అని రెండు విషయాల్లోనూ మనం ఏం చేయాలి? సహనం వహించాలి. సోదరులారా, ఇది మరొక ముఖ్యమైనటువంటి విషయం.